హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇవాళ మన వీడియోలో సుకన్య సమృద్ధి యోజన స్కీమ్ అంటే ఏంటి, దీన్ని అకౌంట్ ఎలా ఓపెన్ చేసుకోవాలి, దీని రూల్స్ ఎలా ఉంటాయి, ఇది ఎన్ని ఇయర్స్కి మెచ్యూరిటీ తీరుద్ది, దీని మీద ఎడ్యుకేషన్ పర్పస్ మనీ తీసుకోవచ్చా, ట్యాక్స్ అనేది పడుతుందా పడదా, ఇలాంటి అన్నీ డీటెయిల్గా తెలుసుకుందాం. వీడియోని ఎండ్ వరకు చూడండి, ఎక్కడా స్కిప్ చేయకుండా. మా వీడియోస్ కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే చిన్న లైక్ ఇచ్చి ఎంకరేజ్ చేయండి. మా వీడియోస్ మరింత మందికి చేరువ అవ్వాలంటే మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే కదండి ఇది అవుతుంది. సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సుకన్య సమృద్ధి యోజన 10 ఇయర్స్ బిలో ఉన్న పిల్లలు మాత్రమే ఓపెన్ చేయాలండి. ఇది ఆడపిల్లలకి మంచి స్కీమ్ అని చెప్పొచ్చు. ఈ సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టిందనమాట. ఇది ఆడపిల్లలకి మంచి భవిష్యత్తు ఉండిద్దండి ఈ స్కీమ్లో కనుక మనీ పెడితే. దీని యొక్క ఇంపార్టెంట్ రూల్స్ తెలుసుకుందాం. పాపకి బిలో 10 ఇయర్స్ ఉండాలి. డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ మ్యాండేటరీ, మరియు అకౌంట్ను ఆపరేట్ చేయడానికి తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డ్ అండ్ పాన్ కార్డ్ కంపల్సరీ ఉండాలండి. ఈ ఆధారు పాను కేవైసీ చేసుకొని ఉండాలి. దీన్ని ఫారినర్స్ కానీ ఎన్ఆర్ఐస్ కానీ ఓపెన్ చేయడానికి వీల్లేదు. ఓన్లీ ఇండియన్స్ మాత్రం ఎలిజిబుల్ అండి. ఇది ఎంత అమౌంట్ కట్టాలంటే నెల నెల 250తో మొదలుపెట్టి మీ ఇష్టం అండి. 1000, 2000, 3000, మీ ఓపిక 10,000, 1,50,000 వరకు 250 రూపాయలతో మొదలుపెట్టి ఇయర్లో మీ ఇష్టం. నెల నెల కట్టాలని లేదు. 3 నెలలకైనా 4 నెలలకైనా సంవత్సరానికి ఒక్కసారైనా ఎప్పుడైనా కట్టుకోవచ్చండి. 250తో మొదలుపెట్టి 1,50,000 వరకు మనం సంవత్సరంలో ఎప్పుడైనా కట్టుకోవచ్చు. అది మన ఇష్టం అండి. దీనికి నామినీ సదుపాయం కూడా కలదు. అది తండ్రి అయినా ఇంకా ఎవరైనా గార్డెన్స్ అయినా నామినీగా ఉండొచ్చు. ఆడపిల్లలు ఉన్న ప్రతి ఒక్కరూ ఈ సదుపాయాన్ని ఉపయోగించుకోవాలని కోరుకుంటున్నానండి. ఇందులో మనకి ట్యాక్స్ ఫ్రీ ఉండిద్ది. ట్యాక్స్ కట్టించుకోరు. మనం ఎంతైతే అమౌంట్ కడతామో ఇంట్రెస్ట్ ప్రజెంట్ అయితే 8.2% ఇంట్రెస్ట్ ఉంది. 8.2% ఇంట్రెస్ట్ని తో కలిపి ₹1 కూడా ట్యాక్స్ తీసుకోకుండా మనకి ఇస్తారండి. ఇందులో బెనిఫిట్స్ ఏంటంటే 18 సంవత్సరాలు నిండిన తర్వాత హయ్యర్ ఎడ్యుకేషన్ కోసం 50% మనీని మనం విత్డ్రాల్ చేసుకోవచ్చు అనమాట. అదే 18 సంవత్సరాలు దాటిన తర్వాత మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే శుభలేఖలు, అఫిడవిట్లు సబ్మిట్ చేస్తే ఈ అకౌంట్లో మనీ మొత్తం తీసుకొని అకౌంట్ని క్లోజ్ చేసేసుకోవచ్చు. ఒకవేళ క్రానిక్ డిసీజెస్ వల్ల మనం కట్టుకోలేకపోయినా ఈ అకౌంట్ని క్లోజ్ చేసేసుకోవచ్చు అండి. అది మన ఇష్టం. నెక్స్ట్ వచ్చేసి మనం నామినీ చనిపోయినా కూడా ఈ అకౌంట్ క్లోజ్ చేసుకోవచ్చు. ఈ ఇయర్లో ఒక్కసారైనా సరే 250తో మొదలుపెట్టి ఎంతో కొంత కట్టాలి. ఇయర్ మొత్తంలో కనుక మీరు రూపాయి కూడా కట్టకపోతే అకౌంట్ బ్లాక్ అయిపోతుంది అన్నమాట. మళ్ళీ ఫైన్ కట్టి ఈ అకౌంట్ని రీఓపెన్ చేసుకోవాల్సి ఉండిద్ది. అకౌంట్ ఫైన్ కట్టి మళ్ళీ బ్లాక్ తీయించుకోవాల్సి ఉండిద్ది. అలా నెల నెల ఈ స్కీమ్లో మనం ఒక్కసారి 5 లక్షలు 10 లక్షలు దాయాలంటే కష్టమవుతుంది. కాబట్టి నెల నెల 1000, 2000 అలా కట్టుకుంటూ మన పిల్లల చదువులకైనా సరే మ్యారేజెస్కైనా సరే ఇలాంటి స్కీమ్స్లో మనం మనీ ఇన్వెస్ట్ చేసుకుంటే 8.2% ఉందండి సుకన్య సమృద్ధి యోజన. ఇంకా ఇంతకు మించి తగ్గదు అని చెప్పలేం, కానీ 7%కైనా రావచ్చు. ఇది ప్రవేశపెట్టినప్పుడైతే 9.5% ఇచ్చారు ఇంట్రెస్ట్ రేటు. ప్రజెంట్ 8.2% మీద రన్ అవుతుంది. ఇది మంచి స్కీమ్ అండి. ఆడపిల్లలకి ఎంచక్కా కట్టుకోవచ్చు. ఇందులో ముఖ్య విషయం ఏంటంటే మీరు పిల్లలకి 2 ఇయర్స్ ఉన్నప్పుడు ఈ స్కీమ్ను కట్టుకుంటే ఎంచక్కా 22 ఏళ్ల వయసులో వస్తాయండి డబ్బులు. మీరు ఎప్పుడైతే ఈ స్కీమ్ని స్టార్ట్ చేస్తారో ఆఫ్టర్ 21 సంవత్సరాల తర్వాత మనకు మనీ ఇస్తారన్నమాట. మెచ్యూరిటీ తీరటం అంటే 21 ఇయర్స్ పట్టిద్ది అనమాట. మీరు స్కీమ్ స్టార్ట్ చేసిన కాడ నుండి. ఇక్కడ నేను క్యాలిక్యులేటర్తో చూపిస్తున్నాను చూడండి. మీరు మంత్లీ ₹1000 కనుక కడితే 1 ఇయర్లో 12,000 కడతారనమాట. 12,000 సంవత్సరానికి ఈ 15 ఏళ్ళు కట్టాల్సి ఉండిద్ది ఈ స్కీమ్ అనేది.
మనకి లాస్ట్కి వచ్చేసరికి వడ్డీతో సహా కలిపి మనకి 5,76,000 రూపాయలు వస్తాయండి. మనం సంవత్సరానికి 1000 రూపాయలు కడితే మనకి 21 ఇయర్స్ తర్వాత 5,70,000 వస్తాయి. అదే మీ ఇష్టం అండి, మీరు ఎంతైనా కట్టుకోవచ్చు. మీ ఓపిక. మీరు 1,50,000 కనుక కడితే మీకు ఎండ్ ఆఫ్ ద డే 73 లక్షల వరకు వస్తాయి. వితౌట్ ట్యాక్స్ అండి, ట్యాక్స్ కట్టించుకోరు. ఇలా ఉంటాయి మంత్లీ స్కీమ్. చక్కగా మీరు కట్టుకోవచ్చు. ఒక్కసారి ఎంత అమౌంట్ దాయాలంటే కష్టం కాబట్టి నెల నెల 15,000 చొప్పున కట్టినా 14,000 చొప్పున కట్టినా మీకు సంవత్సరానికి 1,50,000 అవుతాయి. అప్పుడు ఒక్కసారిగా మీరు 73 లక్షలు తీసుకోవచ్చు. మరిన్ని మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాం. ఛానల్ని సబ్స్క్రైబ్.